నమస్కారం. నేను మొహమ్మద్ ఫయాజ్, రాహుల్ ప్రియాంక గాంధీ సేన తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ. మా ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడమే. దానికి ఆయన సెక్యులర్గా ఉండడమే కారణం. అయితే నిన్న గణతంత్ర దినోత్సవ సందర్భంగా 26 జనవరి నాడు నాసిక్ పట్టణంలో మహారాష్ట్ర స్టేట్లో ఒక పోలీస్ అధికారి నిన్న ఒక మాట చెప్పడం జరిగింది. మినిస్టర్ గారు అక్కడ వచ్చి ఒక ప్రసంగాన్ని మొదలుపెట్టి ప్రతి వారి గాంధీ గారిని, నెహ్రూ గారిని, మరి అందరినీ ఆయన పేరున అంటే పేరు తీసుకోవడం జరిగింది. కానీ అంతలోకే మరి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తికి మరి ఆయన పేరుని మరి ప్రస్తావించకపోవడం చాలా బాధ అనిపించింది. ఆమె గిరీష్ జాదవ్, ఒక మహిళ పోలీస్ అధికారి, ఆ మినిస్టర్ గారిని కఠినంగా అడగడం జరిగింది. ఏమిటంటే, మీరు అందరి పేరు తీసుకున్నారు సరే, కానీ ఇండిపెండెంట్ రోజున అంటే ఆగస్ట్ 15 రోజున వారి పేర్లు తీసుకోవడం సబబే, కానీ గణతంత్ర దినోత్సవం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని పురస్కరించుకునే జరుగుతున్న పరిణామాల్ని మరి అంటే ఆయనే కదా రచించింది, ఆయన పేరు తీసుకోకపోవడం సబబు కాదు అని ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అది వాస్తవం. కాబట్టి ప్రజలారా, మనం ఈ దేశంలో స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటున్నామంటే వారి యొక్క రాజ్యాంగం రచించిన ఆ రాజ్యాంగ పుటంతో మనం ఈరోజు బతుకుతున్నాం. లేకపోతే ఇదే కొంతమంది దుష్టశక్తులు మనల్ని ఎవరిని బతకనియరు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు అదర్ వాళ్ళు అందరూ మరి బతుకున్నారంటే, వాళ్ళ యొక్క పవర్ని అనుభవిస్తున్నారంటే ఆ మహానుభావుడే. కాబట్టికి మనం అందరం ఆ మహానుభావుడి పేరుని మరి ఇప్పటి నుంచైనా సరే గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకోవాల్సింది మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కనుక దీన్ని పాటిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వారి యొక్క విజన్ని మనం గుర్తు తెచ్చుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను మొహమ్మద్ ఫయాజ్, రాహుల్ ప్రియాంక గాంధీ సేన తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీని. నా ముఖ్య ఉద్దేశం సెక్యులర్ అయిన మన క్యాండిడేట్ రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడమే. థ్యాంక్ యూ. ఖుదా హాఫీజ్, అల్లా హాఫీజ్, నమస్కార్, జై భీమ్.